హలో అందరికీ, మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం. ఈ వీడియో అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది పాత వీడియో. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇది డ్యూరింగ్ దివాళీ టైం నేను షూట్ చేశాను. నా మెమోరీస్లోని ఇది. సో నేను అనుకున్నాను మీకు పోస్ట్ చేస్తాను అని. సో ఈ ఇల్లు అనేది మేము నియర్లీ 2.5 BHK అనేది తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే షూ స్టాండ్ పైన నేను ఇలా సింపుల్ డెకార్ అనేది చేశాను. సో ఆ రోజు దివాళీ నెక్స్ట్ డే నైట్ అనమాట. సో వార్మ్ లైట్లోనే నేను ఇదంతా షూట్ చేశాను. అందుకనే మీకు ప్రాపర్ లైటింగ్ అనిపించకపోవచ్చు. బట్ ఈ హౌస్ అనేది నేను ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు వీలు కాలేదు. ఇది హాల్లోనేమో ఫస్ట్ షూ ర్యాక్, తర్వాత ఇక్కడేమో విండో వచ్చిందనమాట. విండోకి నేను ఈ టైప్ హ్యాంగింగ్ పెట్టి లైట్స్, పింక్ లైట్స్ తోటి డెకార్ చేశాను. ఇంకా ప్లాంటేషన్ కూడా నేను అన్ని ప్లాంట్స్ అనేది మనీ ప్లాంట్స్ పెట్టేదాన్ని ఇంట్లోని. ఇంకా లైట్స్ అవన్నీ నేను దివాళీ టైంలోని 3 days అయితే నేను డెకోర్ అంతా ఉంచుతాను. సో ఈ వీడియో అనేది నాకు మీతో ఎప్పటి నుంచో షేర్ చేయాలను, కానీ ఇప్పుడు నాకు టైం దొరికింది కాబట్టి చేస్తున్నాను. మీకు స్పెసిఫిక్గా ఏదైనా డెకోర్ ఐటమ్ నచ్చుంది అని అంటే నాకు తప్పకుండా ఈ వీడియో కింద నా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తే నేను మీకు తప్పకుండా డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ఇది హాల్. ఎంట్రన్స్లోనేమో ఎంట్రన్స్ అయ్యాక మీరు స్వస్తిక్ సింబల్ చూసారు కదా, దాని తర్వాత లెఫ్ట్ సైడ్లోనేమో హాల్ అనేది స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ షూ ర్యాక్ ఉంది, రైట్ సైడ్ నుంచి హాల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న పామ్ ప్లాంట్ అనేది పెట్టాను. దాని తర్వాత పైన వెంకటేశ్వర స్వామి మూర్తి అనేది పెట్టాను. అది బ్రాస్ది అనమాట. అది నాకు మ్యారేజ్ టైంలోని గిఫ్ట్ వచ్చింది. ఇక్కడేమో ఇంకొక విండో ఉంది. విండోకి కూడా నేను సేమ్ దివాళీ టైం కదా, ఫెస్టివ్ డెకార్ కోసం నేను ఫ్లవర్స్ పెట్టాను. దాని తర్వాత ఫెయిరీ లైట్స్ తోటి డెకార్ అయితే చేశాను. ఇది అవుతుంది హాల్. ఇది యాక్చువల్లీ నేను వార్మ్ లైట్లోనేమో కంప్లీట్గా షూట్ చేశాను. సో అందుకే మీకు ఇలా అనిపిస్తుంది. సింపుల్గా ఇది నా దగ్గర ముందు నుంచే ఉన్న ఫ్లవర్ పాట్. ఈ ఫ్లవర్ పాట్ అయితే పెట్టాను. అంతా ఇల్లు బ్రౌన్ కలర్ కబోర్డ్స్ అయితే ఉంటాయి, డార్క్ బ్రౌన్ కలర్ కబోర్డ్స్. ఇంకా ఇక్కడేమో పాపకి బర్త్డేకి దొరికిన కొన్ని గిఫ్ట్స్ అవన్నీ అయితే నేను పెట్టాను ఇక్కడ. ఇంకా ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ మాత్రం నేను స్పేస్ అనేది ప్రాపర్గా యూజ్ చేశాను, మనీ ప్లాంట్స్ అన్నీ పెట్టి. ఎందుకంటే అక్కడ ఇంట్లో కూడా ప్రాపర్ వెంటిలేషన్ ఇంకా లైటింగ్ అనేది వచ్చేది. సో ప్లాంట్స్ అనేది అక్కడ ప్రాపర్గా గ్రో అయ్యేవి. ఇక్కడేమో నేను దివాళీ పూజ చేశాను కదా, సో 3 days తర్వాత నేను దివాళీ పూజ అనేది తీస్తానన్నమాట. సో ఆ రోజు నెక్స్ట్ డే కూడా ఈవినింగ్ టైంలో దీపారాధన అనేది చేశాను. సో లక్ష్మీదేవి వినాయకుడు ఫోటో, దాని తర్వాత మూర్తికేమో కొత్త డ్రెస్సెస్ వేసి మాలలు వేసి అక్కడ కలశాన్ని పెట్టి, కలశం మీద కొబ్బరికాయ పెట్టి నేనైతే పూజ చేశాను. ఈ డెకార్ అనేది మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. మీరు మీ ఇంట్లోని ఫ్రీ టైంలో ఏం చేస్తారు, మీరు ఏ టైప్ డెకార్ చేస్తారు, ఏదైనా డెకరేషన్ ఐటమ్ నేను ఎక్కడైనా పర్చేస్ చేస్తే మీకు తప్పకుండా ఒకవేళ ఆ ప్రోడక్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటే తప్పకుండా నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ హాల్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉండేది. ఇక్కడేమో సైడ్కేమో ఇటు సైడ్ ఏమో డైనింగ్ ఏరియా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. డైనింగ్ ఏరియాలోనేమో ఫ్రిడ్జ్ ఉంది ఇటు సైడ్. ఫ్రిడ్జ్ పైన నేను సింపుల్గా ఇదేమో వుడ్తో చేసిన ఫ్లవర్ పాట్ అనేది పెట్టాను. ఇది నేను రాంచీకి వెళ్ళేటప్పుడు లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఈ రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ కూడా నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇక్కడేమో గ్లాస్ విండో వచ్చి పెద్ద స్లైడింగ్ డోర్ వచ్చిందనమాట. ఇక్కడ ఇటు సైడ్ చూస్తున్నట్టయితే డైనింగ్ ఏరియా దగ్గర ఇక్కడ అవుతుంది క్రాకరీ సెక్షన్. సో ఎవ్రీ ఏరియాలోని ఎక్కడైతే స్పేస్ దొరికిందో అక్కడైతే నేను తప్పకుండా ప్లాంట్స్ పెట్టడానికి ట్రై చేశాను ఆ టైంలోని. సో ఇది నియర్లీ ఈ వీడియో అనేది 5 years బ్యాక్ వీడియో. సో ఈ వీడియో అనేది మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్లోని వీడియో అనేది సర్క్యులేట్ చేయండి.
ఇక్కడ అవుతుంది బాల్కనీ. 2 బాల్కనీస్ వచ్చాయి. ఒకటి గ్లాస్ డోర్ దగ్గర బాల్కనీ, ఇంకొకటేమో కిచెన్ ఉంది వెనక్కి, కిచెన్కి సైడ్లో యూటిలిటీ బాల్కనీ. సో ఈ టైంలోని అత్తయ్యకి ఈవినింగ్ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడం అలవాటు. ఇంకా అది దివాళీ టైం కూడా కాబట్టి దీపం పెట్టారు. ఇక్కడ నేనేమో వాల్కి బాల్కనీ డెకోర్ అయితే చేశాను విత్ బటర్ఫ్లైస్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ పెట్టాను. ఇలాగా ప్లాంట్స్ అనేది ప్రాపర్గా గ్రో అవుతుండేవి. అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ నేను ఉంచేదాన్ని. ఇంకా అక్కడ నేను ఒక వుడ్తో అయిన విండ్ చైన్ అనేది కొనేసి పెట్టాను. ఇది అవుతుంది క్రాకరీ డెకోర్. క్రాకరీ యూనిట్ ఉందన్నమాట. సో ఈ టైప్ అనేది మేము డెకోర్ అనేది అక్కడ చేశాను. ఇక్కడేమో మీరు చూస్తున్నట్టయితే ల్యాంప్ తీసుకున్నాను కదా, ఇదేమో ఈ ల్యాంప్ అనేది ఐకియాలో తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 2 కాంబో తీసుకున్నాను, 1 పింక్ కలర్ ఇంకా 1 గ్రీన్ కలర్. సో ఈ వీడియో అనేది నచ్చినట్టు అని మీకు నచ్చుంటుంది అని ఆశిస్తున్నాను. ఇంకా ఈ డెకరేటివ్ ఐటమ్స్ కూడా మీకు నచ్చుంటుంది అని ఆశిస్తున్నాను.